నమస్తే మామ. యాదరిటలో నరసింహస్వామి గుడికి సంబంధించిన అన్నదాన కార్యకర్తంలో భోజనం చేయాలంటే కనీసం 2-3 గంటలైనా లైన్ లో నించోవాలి మా. ఎందుకు ఈ మాట అంటున్నా మధ్యాహ్నం నేను 1 గంటకు వచ్చినమ్మా, 2 గంటలు అయింది మా లైన్ లో నించోని. ఎండ చూస్తేమో 45 degrees ఉన్నది. చిన్న చిన్న పిల్లలు కూడా లైన్ లో నించోరు మా, ఇంచు కూడా కదులుతలేదు మా లైన్ అయితే. సరే అట్లనో ఇట్లనో అని లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా టోకెన్ తీసుకొని ఒక 2 గంటలు మళ్ళీ ఆడ కూడా నించోబెట్టారు మా. యూత్ వాళ్ళంటే ఎంతసేపు అయినా నించుంటారు మా. మళ్ళీ ఏజ్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే టైం కి టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు మా. ఫుడ్ సరిగా టైం కి తీసుకోకపోతే షుగర్ వచ్చి అక్కడనే పడిపోయేటట్టున్నారు మా మనుషులు అయితే. కొందరైతే పిల్లలు ఉన్న వాళ్ళు ఏడుస్తారని వాళ్ళు రిటర్న్ కూడా వెళ్ళిపోయారు మా లైన్ లో నించోలేక. ఇది మన వీకెన్సీ అంటే వీకెన్సీ కూడా కాదు మా. నేను పోయింది వెనస్డే రోజు. మళ్ళీ ఈ రోజే ఇట్లా ఉంటాయి, మళ్ళీ సాటర్డే సండే వస్తే ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోవాలి మా మీరే. ఏంటంటే మా తమ్ముళ్ళు అన్న నేను ఎప్పుడు గుట్టక రాలే అన్న, ఒకసారి నన్ను కూడా తీసుకెళ్ళు అన్నదానం కాడికంటే తీసుకెళ్ళినమ్మా. ఒకసారి మన పరిస్థితి చూడు మా ఎట్లా అయిండు వాడు. సబ్బు తెచ్చుకుంటే ముఖం కూడా కడుక్కునేటట్టున్నాడు మా చెమటలీలతోటి. సరే అట్లనే ఇట్లనో యుద్ధం చేసి అయితే లోపలికి వెళ్ళిపోయినామా. అప్పటికి 3:30 అయిపోయింది టైం అయితే. మొత్తం క్లీన్ చేసి ఇస్తరాకులు కూడా పెట్టేసి మా లోపలికి వెళ్ళి కూర్చున్న లోపల కనీసం 500 మంది భక్తులు కూర్చున్నట్టు ఏర్పాటు చేసి మా టేబుల్ లోపల 4 రకాల కర్రీస్ పెట్టిరు మా. పప్పు, పచ్చడి, సొరకాయ, అట్లనే సాంబార్ కూడా పోస్తారు మా మధ్యలో వచ్చి. అట్లనే పెరుగు కూడా ఉంది మా. ఎన్నిసార్లు కావాలన్నా మళ్ళీ పెడుతూనే ఉంటారు మా. మీరు కడుపు నిండా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది మా. మసాలాలు కూడా ఏమి ఎక్కువ వాడలేదు దిల్లా. బయటికి వెళ్ళి ఇట్లా చేయి కడుకుందన్న లోపల బయట ఉన్న వాళ్ళు డోర్లు దర్వాజాలు కొడుతూనే ఉన్నారు మా. వాళ్ళు కూడా మాతో అప్పుడు లైన్ లా కలిసినారులే, కానీ అప్పుడు ప్లేస్ ఏంటంటే సరిపోక వాళ్ళని బయట నుంచి పెట్టరు కొందరిని. అంటే ఇప్పుడు దాకా నేను కూడా లైన్ లో ఉన్నా కాబట్టి ఇంక అట్లనే చేసిన అనుకోమా. అదే ప్లేస్ లో నేను ఉంటే ఈ పాటికి ఇంటికి కూడా వెళ్ళిపోయాను మా. ఎందుకంటే నేను లోకల్, ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తామా. ఎక్కడెక్కడ నుంచో స్టేట్ దాటి మరీ వచ్చిరు మా నరసింహస్వామిని దర్శించుకోనికి. అలాంటిది ఆయన ప్రసాదం తినకుండా ఎలా వెళ్తారు అనుకురుమా. అంత చెంటలు వచ్చినా ఇంకా లైన్ లో నించురు కదా మా. వాళ్ళ ఓపికకి హ్యాండ్స్ ఆఫ్ మామా.